పట్టువిడని విక్రమార్కుల్లా ఆద్యను సాధించావు. ఇక మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. ఏంట్రా చారు అలా మాట్లాడుతుంటే నమ్మలేకపోతున్నారా? పాపం నిన్నిష్టపడింది, కానీ పెళ్లి చేసుకోవడం కుదరదని తెలిసాక మనసులో ఆ బాధలేవి పెట్టుకోకుండా మీరు బాగుండాలని కోరుకుంటుంది. ఇలాంటి ఆడపిల్లలు నూటికో కోటికో ఒక్కరుంటారు వదినా. అవును పార్వతి, అదే ఇంకొక అమ్మాయి అయితే మన మొహం కూడా చూసుండేది కాదు. అవునవును, కానీ చారుది సున్నితమైన మనసు కాబట్టి మనల్ని మన కుటుంబాన్ని వదలలేకపోతుంది. వెళ్దాం పదండి. సరే పదండి. రా ఆద్య, రా. పదండి. రా. శూరటంకపాశదండపాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. ఏదేమైనా ఈరోజు ప్రశాంత్తో మాట్లాడకూడదు, కలవకూడదు అనుకుంటున్నాను. గుడి పెద్దది, ఎక్కడైనా దాక్కోవచ్చు అనుకుంటున్నావా? మీ ఫ్యామిలీ కూడా అంతే పెద్దదే. వాళ్ళ కంట పడతావేమోనని నాకు భయంగా ఉంది. రామలక్ష్మి, ఇక్కడేం చేస్తున్నావు? నీ ఫ్రెండ్స్ ఇక్కడ వస్తానన్నారు, వాళ్ళ కోసమే చూస్తున్నాను. రామా, ఫ్రెండ్స్ ని తర్వాత కలవచ్చు. వినాయకుడికి కొబ్బరికాయ కొట్టాలి, ముందు పద. సరే అమ్మా. ఏమైంది జానకి? మైకం గాని కమ్మిందా? ఏమండి, అనుకోకుండా కాలు తగిలింది, క్షమించండి. పెద్దనాన్న, పెద్దమ్మ క్షమించమని అడుగుతోంది కదా, క్షమించొచ్చు కదా. మనం నడిచేటప్పుడు అనేకం తగులుతూ ఉంటాయి. అలా అని మనం వాటి గురించి ఆలోచిస్తామా? ఇది కూడా అంతే. పదండి. రామయ్య, అత్తయ్య పదండి వెళ్దాం. దేవుడు, గజానన గజానన
రామలక్ష్మి, రామలక్ష్మి. ఏంటి ప్రశాంత్ కూడా వస్తున్నాడే? గుళ్ళో ఉన్నా నిన్ను శని మహాత్ముడు వదలడం లేదే. కోచ్ కోచ్ అన్నావు, ఇప్పుడు నీకోసం వస్తున్నాడుగా, బాగా సంతోషించు. స్వామి వినాయక, నువ్వే కాపాడాలయ్యా. రఘురామ్ గారు, అష్టోత్తరం జరిపించాను. ఇప్పుడు భార్యాభర్తలిద్దరూ కలిసి జంటలు జంటలుగా స్వామివారికి కొబ్బరికాయలు కొట్టండి అయ్యా. అలాగే. ఇదేంటన్నయ్య, శుభమా అని మొదటిసారి కొబ్బరికాయ కొట్టారు, కుళ్ళిపోయిందేంటి? అంటే ఈ పెళ్లి జరగడం దేవుడికి కూడా ఇష్టం లేదా? అమ్మా, కొన్నిసార్లు కొబ్బరికాయ కుళ్ళిపోతుంది, దానికి పెళ్లికి సంబంధం ఏంటి? సీను, పెళ్ళంటే ఒక్క రోజుతో అయిపోయేది కాదురా, 100 ఏళ్ల పంట. చాలా జాగ్రత్తగా అడుగు వేయాలిరా. నువ్వు ఆద్య పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసి నేనెంత సంతోషపడ్డానో తెలుసా? ఈ సంతోషం జీవితాంతం ఉండాలంటే ఎలాంటి అపశకనం ఎదురవ్వకూడదు. అన్నయ్య, దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడనిపిస్తుంది. ఎందుకైనా మంచిది, ఇంకొక్కసారి ఆలోచించు. చూడు పద్మ, దేవుడు అనుగ్రహం లేకపోతే వాళ్ళంత కష్టపడి ఇంత దాకా రాలేరే. ఇప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోయినంత మాత్రాన పెళ్ళి ఆగిపోద్ది అనుకోకూడదే. అవునక్క, దేవుడు మనకెప్పుడు మంచి చేయాలని చూస్తాడు, కానీ ఇలా భయపెట్టడు. అది కాదురా, ఇప్పటికే వాళ్ళు చాలా బాధలు పడ్డారు. మళ్ళీ ఇంకేం ముప్పు వస్తుందోనని నాకు చాలా భయంగా ఉంది. నిజమే పద్మా, ఒకసారి పెళ్లి జరిగిపోయాక తర్వాత ఏమనుకున్నా ఏం లాభం? ఏదో కారణం లేకుండా ఇలా జరగదు కదా బావగారు. ఇప్పుడు కూడా ఏదైనా కళంకం ఉందేమో అనిపిస్తోంది.
అలాంటిదేం జరగదులేమో పార్వతి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. నేను ఆద్య పెళ్లి చేసుకోబోయే వీడియో నా జీవితానికి చాలా ఇంపార్టెంట్. దాన్ని ఫోన్లో చూసినా 70mm చూసినా నేను ఆద్య మెడలో తాళి కట్టడం మాత్రం క్లియర్గా కనపడాలి. షూర్ రా. రేయ్, నువ్వు కూడా జాగ్రత్తగా విను. ఆద్య మెడలో తాళి పడేంత వరకు ఎవ్వరికీ ఏ అనుమానం రాకూడదు. ఒకవేళ ఆద్య తప్పించుకోవాలని చూసినా ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. మీకే ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. బాబు, నేను సిద్ధంగా ఉన్నాను. ఇంతవరకు పెళ్లి కూతుర్ని సిద్ధం చేయలేదు. ఎన్నో లవ్ మ్యారేజ్లు చూశాను, ఎన్నో అరేంజ్ మ్యారేజ్లు చూశాను. పెళ్లి కూతురు లేకుండా ఇదేం మ్యారేజ్ అయ్యా? కంగారు పడకండి పంతులు గారు, పెళ్లి కూతురుని తీసుకొస్తాం. ఆ అమ్మాయి రాలేదా? ఈ పెళ్లి తనకిష్టం లేదా? ఆ అమ్మాయికి ఇష్టమైతే ఇలా గుడి వెనకాల ఎందుకు పెళ్లి చేసుకుంటాను పంతులు? గుళ్ళోనే పెళ్లి చేసుకునేవాడిని కదా. అది కాదు బాబు, బలవంతపు మ్యారేజీ తప్పేమో అనిపిస్తుంది. చూడండి పంతులు, పెళ్లి జరిపించడం మాత్రమే మీ బాధ్యత. దానికి కావలసినంత డబ్బు తీసుకున్నారు. అమ్మాయి రాగానే తాళి కట్టించి అక్షింతలు వేయండి. తప్పు ఒప్పు అనే మాటలు చెప్పకండి. అలాగే బాబు. రేయ్, గుర్తుంది కదా? జాగ్రత్త. జాగ్రత్తగా ఉండాల్సింది మేం కాదురా, నువ్వు. ఇదివరకే శ్రీనిగారి చేతిలో దెబ్బలు తిన్నావు. ఇప్పుడు అదే ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు. ఏదైనా తేడా జరిగిందంటే ఎముకల్లో సున్నం లేకుండా చేస్తారు. వాళ్ళకా ఛాన్స్ ఇవ్వనురా. ఈ పెళ్లితో నేనేంటో చూపిస్తాను. నువ్వు వెళ్ళి ఆ వీడియో తీసే పనిలో ఉండు. మేం వెళ్ళి దాన్ని ఎత్తుకొస్తాం. రేయ్, అందరూ పండగ హడావిడిలో ఉన్నారు. ఆద్యకి కంచెలా ఉన్న ఆ రఘురాం ఫ్యామిలీని దాటేశామంటే ఇక నా పెళ్లి ఆ దేవుడు కూడా ఆపలేడు. ఒక్కసారి ఆద్య మెడలో తాలి పడిందా ఆ రఘురాం కూడా నన్ను ఏం చేయలేడు. కానీ రఘురాం గారినే ఎలా బురుడీ కొట్టిస్తావో అర్థం కావట్లేదురా. ఇంత హడావుల్లో పట్టుబడ్డామంటే మన బాడీలు పోస్ట్ మార్టం చేయడానికి కూడా పనికిరావు. అందుకే చెప్తున్నాను, ఎవ్వరికీ అనుమానం రాకుండా కిడ్నాప్ చేయాలి. కానీ ఆద్యకు తెలుస్తుంది కదా. తనని కిడ్నాప్ చేస్తున్నట్టు తనకే తెలియకుండా మేనేజ్ చేస్తాను. నువ్వు భయపడకుండా నాకు హెల్ప్ చేయి చాలు. పద. నమస్కారం మావయ్య గారు. నమస్కారం ప్రశాంత్. నమస్కారం. గుడికి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను మావయ్య. ఇంటికెళ్తే మీరంతా ఇక్కడే ఉన్నారని చెప్పారు. ఆ వెంటనే బయలుదేరి వచ్చేసాను. బాబు ప్రశాంత్, సమయానికి వచ్చావు నాయనా. కాబోయే వధూవరులిద్దరూ టెంకాయ కొట్టి దండం పెట్టుకోవాలి. రామలక్ష్మి, మీ ఇద్దరు కలిసి టెంకాయ కొట్టండి. తప్పకుండా
అయ్యో అయ్యో ఆ చెయ్యి ఇవ్వు బాబు. అయ్యో రామా, చూసుకోవచ్చు కదా, చూడు ఎంత రక్తం పోయిందో. రామలక్ష్మి, ఆద్యతో తిరిగి నీకు కళ్ళు నెత్తికెక్కాయే. నిన్ను ఆ చేతుల్లోనే పెట్టాడు నా కొడుకు. నువ్వు ఆ చేతికే గాయం చేస్తే నీ బతుకు చితికిపోతుందే. బామ్మగారు, ఇందులో రామలక్ష్మి తప్పేం లేదండి. అనుకోకుండా జరిగిన దానికి తనేం చేస్తుంది? తన్నే మనకండి. చూసావా రామలక్ష్మి, నిన్నేమైనా అంటే తను బాధపడుతున్నాడు. ఎక్కడి నుంచైనా తనతో జాగ్రత్తగా ఉండు. ఏంటన్నయ్య ఇది? ఇందాక కుళ్ళిపోయిన టెంకాయని చూడాల్సి వచ్చింది, ఇప్పుడు రక్తం చూడాల్సి వచ్చింది. వీడి పెళ్లిలో ఇంకేం చూడాల్సి వస్తుందోనని నాకు చాలా భయంగా ఉందన్నయ్య. దీన్ని పెద్ద సమస్య చేస్తున్నారేంటండి? నేనే చెప్తున్నాను కదా, టెంకాయ సరిగ్గా పట్టుకోలేదు, అందుకే ఇలా జరిగింది అంతే. చూసావా, చిన్న గాయానికి మీ నానమ్మ ఎంత పెద్ద మాటలందో. నువ్వు ప్రశాంత్ గుండెకే గాయం చేస్తున్నావని తెలిస్తే ఖచ్చితంగా వెళ్ళి నిన్ను చంపేస్తారే. హాయ్ ఛాయ, రామలక్ష్మి గుడికి రమ్మంది. ఇక్కడంతా వెతుకుతున్నాను, ఎక్కడా కనిపించట్లేదు. మీకోసం గుడి బయట వెయిట్ చేస్తుంది సార్. రండి, నేను చూపిస్తాను. సరే రండి. బాబు ప్రశాంత్, ఇప్పుడు జాగ్రత్తగా కొట్టండి కొబ్బరికాయ. అది మావయ్య గారు, అది ఇందాకే ముట్టుకున్నాం కదా. ఇప్పుడు రామలక్ష్మి కొట్టిన మేమిద్దరం కలిసి కొట్టినట్టే. రామలక్ష్మి, నువ్వు కొట్టు. అరే, పువ్వు వచ్చిందమ్మా. చూసావా రామలక్ష్మి, దేవుడు కూడా మీ ఇద్దరిని ఆశీర్వదించాడే. నేను మనసులో శౌర్య సార్ గురించే కోరుకున్నాను. అంటే మా ఇద్దరిని వినాయకుడు ఆశీర్వదించాడు. మా పెళ్లి కూడా ఆ విఘ్నేశ్వరుడి దయ వల్ల జరుగుతుంది. నువ్వే జరిపించాలి స్వామి. శ్రీను ఆద్యల పెళ్లి జరగడం మనకే ఇష్టం లేదనుకున్నా, ఆ దేవుడు కూడా ఇష్టం లేదనుకుంటా. అంటే
ఈ వంకతో పెళ్ళి ఆగిపోతుందా అత్తయ్య? ఆ ఆద్యని ఇంట్లో నుండి పంపించేస్తారా? దాన్ని ఇంట్లో నుండి పంపించకపోయినా పర్వాలేదు. సీను భారీగా అది మన ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు. అది పెళ్లి చేసుకోకూడదని దేవుడు అపశకునాలు చూపిస్తున్నాడు పార్వతి. ఈ విషయం మనకు అర్థమైంది. రఘుకి జానకి అర్థం అవ్వాలిగా. ఒట్టిగా అర్థమైతే సరిపోదమ్మా. ఈ పెళ్లి జరిగితే సీను ఆద్యల జీవితంలో అడుగడుగునా గండాలే తప్ప వాళ్ళు సుఖ సంతోషాలకి నోచుకోరని నమ్మాలి. అప్పుడు ఈ పెళ్లి అన్నయ్య ఆపడం కాదు, వదినే ఆపేస్తుంది.